అండి అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి బాబా డిప్ప కటింగ్తో ఎదరికొచ్చేయడం అనుకుంటున్నారా? కంగారు పడకండి. నిన్న మా సుధాని కూడా కొత్తడు వచ్చాడు కదా, అంటే సిరాకు వచ్చేసింది అంటే కటింగ్ హెయిర్ బాబా నన్ను వేసేసాడు. ఇంకో విషయం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ రవితేజ బ్రదర్ అని హాయ్ చెప్పమన్నాడు. రవితేజ బ్రదర్ హాయ్, అలాగే వాహిద్ బాయ్ అనమాట. వాహిద్ బాయ్ హాయ్. ఓకే, మరి ఇప్పుడు ఈ సొల్లంతా నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే సిరాకు పడుతున్నారు చాలామంది. ఈ ఎదవటం చూడలేకపోతున్నాను. ప్రస్తుతానికి నేను చికెన్ బిర్యానీ వండుదాం అనుకుంటున్నానండి. ఇవాళ చికెన్ బిర్యానీ వండుదాం అనుకుంటున్నాను, అరబీ స్టైల్. ఇప్పుడు మరి స్టార్ట్ చేస్తాను. ఇంకా ముఖం చూసి నవ్వకండి, మరి ముందే చెప్తాను. బంగాళదుంపలు ఇలాగ చూసారా, బంగాళదుంపలు చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నాను. బంగాళదుంపలు ఎందుకు బిర్యానీలో కనుకుంటారేమో చెప్తాను, కాసేపు ఆగండి. కోళ్ళు అనమాట, ఈ పెద్ద పెద్ద పీసులు చూసారా, ఈ తొడ రెక్కగా రెక్క ఏ పార్ట్గా పార్ట్ తీసేసాను. ఇవి కూడా ఏం చేస్తానంటే ఇప్పుడు మసాలా వేసి, మసాలా అంటే ఏముంది, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి నిమ్మకాయ పిండి మసాలా తట్టించి ఓ పక్కన పెట్టుకుంటాను. తర్వాత వీటిని ఫ్రై చేస్తాను అనమాట. ఈ పెనం మీద నూనె ఎందుకు పెట్టుకున్నానంటే ఫస్ట్ బంగాళదుంప ముక్కలు చూపించాను కదా మీకు, అవి వేపుకుంటాను, తర్వాత చికెన్ వేపుకుంటాను. ఈ బంగాళదుంపలు అయితే ఇంకో ఈ రకంగా వచ్చిన దాకా వేపుకోవాలన్నమాట, కొంచెం ఎర్రగా వచ్చేదాకా. బంగాళదుంపలు తీసేసాం కదా, ఇప్పుడు వెంటనే మళ్ళీ ఇంకో కొద్ది ఉల్లిపాయలు కోసుకున్నాను, ఉల్లిపాయలు వేద్దాం. ఇదిగోండి కోడి తొడలు ఏగుతున్నాయి, ఈ చికెన్ ఏగుతుంది. ఇక్కడేమో చిన్న పెన పెట్టుకున్నాను, ఇందులో కొంచెం నూనె వేసి ఉల్లిపాయలు ఉన్నాయి కదా పచ్చి, ఇవి వేపుతానమాట. అలాగైతే ఇంకో ఈ ఉల్లిపాయలను ఈ బంగాళదుంపలు రెడీ చేసి పెట్టుకున్నాను. ఎందుకో మీకు తర్వాత చెప్తాను. ఉల్లిపాయలు ఈ రకంగా ఎర్రగా వచ్చి కొంచెం ఎర్రగా వచ్చిన దాకా ఉంచి, ఇంకో ఇక్కడ కోసెట్టుకున్నాను కదా టమాటా, చిన్న చిన్న నిమ్మకాయ ముక్కలు, ఇవి అప్పుడు ఆ ఉల్లిపాయల్లో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్లో ఇది నిమ్మకాయని టమాటా వేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత మనం మసాలాలు వేసుకోవాలన్నమాట. ఉప్పు, కారం, చికెన్ మసాలా, పసుపు, మిరియాల పొడి ఇవన్నీ వేసుకుని కాసేపు ఇలా ఎట్టి మగ్గనే ఉండమే కాసేపు. చికెన్ కూడా ఇంకో చూసారా, చికెన్ ఈ రకంగా ఫ్రై చేయాలి. ఆహాహా, ఇంకో ఇది కొంచెం మగ్గిన తర్వాత వేపుకున్న బంగాళదుంపలు ఇందులో వేసేసాను. ఇలా మగ్గాలన్నమాట ఇది కాసేపు. తర్వాత ఇంకేం చేయను, చికెన్ వచ్చి ఇందులో వేసి సిమ్లో పెట్టి చిన్న మంట మీద అలా ఉంచేస్తాను. అప్పుడు తర్వాత ఏం చేయాలో అప్పుడు చూద్దాం కదా. ప్రస్తుతానికి అయితే ఇంకో ఎసరిట్టాను, ఎసట్లోను జీలకర్ర, బిర్యానీ ఆకు, దాసం చెక్క ఇవి వేసుకుంటున్నాను. అంటే మన ఇండియాలో లాగా బిర్యానీ సామాన్లు పువ్వు ఇవ్వు అవన్నీ కాయ, జాజికాయ అన్నీ లేవు, ఉండవు. అవి వేసుకుంటే బాగుంటుంది. ఏమో పచ్చిమిరకాయలు, కొద్దిగా ఉప్పు వేసుకుని మరిగిన తర్వాత బియ్యం వేసుకుని అన్నం వండుతాను, అప్పుడు చూద్దాం. అయితే రెడీ అవుతుంది బిర్యానీలోకి. అదే పీసుల కింద మన ఇండియా టైప్ కాదు, ఇది అరబీ స్టైల్ అనమాట. ఎసరెట్టాను, అది అన్నం వండిన తర్వాత రెండు కలపాలి. అవి కలిపి మళ్ళీ ఉల్లిపాయలు వేపుకున్నాను కదా, అవి పైన వేసుకుని నెయ్యి ఉంటే నెయ్యి, లేకపోతే జిబతా అంటారు కదా జిబును, అలాంటిది ఏమైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ ఏంటంటే ఈ వంట ఎవరికో నేర్పనకో అనేసి అయితే కాదు, వండుకుంటే బాగుంటుంది ఇంటి దగ్గర కూడా. ఎందుకంటే కొత్త వాళ్ళు చాలామంది అన్న బిర్యానీ ఎలా వండాలి, కొత్తగా వస్తున్నారు వంట నేర్చుకోకుండా బయట దేశాలకి, అలా అంటున్నారు వంట చూపించన్నా అరబీ వంట ఎలాగంటే, మళ్ళీ నేను ఫోన్లో చెప్పి కన్నా ఓ వీడియో చూస్తే నాకు ఓ వ్యూ పెరుగుతుంది, వాళ్ళకు కూడా నేర్చుకుంటారు కదా అని అనమాట. చాలా సింపుల్, పెద్ద కష్టమైన ఏముండదు. మన ఇండియాలాగా అంత కష్టం ఉండదు. బిర్యానీ అంటే చాలా రకాలుగా ఉండొచ్చు బిర్యానీ. ఇది ఇప్పుడు నేను ఉండే రకం నిమ్మకాయ ముక్కలు వేసాను, బంగాళదుంప ముక్కలు వేసాను. కొన్నిట్లో బంగాళదుంప ముక్కలు, నిమ్మకాయలు కానీ ఇలాంటివి ఏం వాడరు. అదనమాట. అనేది చాలామంది నాకు కొత్త వాళ్ళు వస్తున్నారా మన ఇండియా నుంచి, నా వీడియో చూసాను వంట వీడియో పెడతాను, ఒకటేమో ఏదో అత్తరపత్ర వీడియో పెడుతుంటుంది కదా, అవి చూసి అంటారనమాట నా వంట. అంతకుముందు చాలామంది చూసి నేర్చుకున్నారు కూడా, అంటే ఫస్ట్ స్టార్టింగ్ వీడియోల్లోనూ
అందుకని నేను వండుతున్నాను. ఎవరన్నా కొత్తగా చూస్తే ఇలాగ సౌదీ నాకులా ఎడారి వస్తారు చూడు కొత్త వాళ్ళు, వాళ్ళకి ఇలాంటివి బాగా పనిచేస్తాయి. ఇక్కడ పర్ఫెక్ట్ అనేది ఏమి ఉండదు, ఇక్కడ సింపుల్గా వండేసుకొచ్చు అనమాట. అదే ఇప్పుడు అన్నం ఉడికిపోయిన తర్వాత చూద్దాం నెక్స్ట్ తొరిక. ఎసరు కాగిపోయిందండు, కొంచెం ఉప్పు పోసి అప్పుడు చూసుకుని కొంచెం అన్నం కూడా కొంచెం ఉప్పు అంటే బాగా ఉప్పు కాదు, సరిపడా ఉండాలి. బియ్యం వేసుకుంటాను ఫస్ట్. బియ్యం అయితే వేసుకున్నాను. ఏంటంటే ఇక్కడ బయట కంట్రీల్లోనూ మామూలు తెల్ల రైస్కైనా బాస్మతి రైసే, బిర్యానీకైనా బాస్మతి రైసే వాడతారు. మనం అయితే కోటా బియ్యం తింటాం, కోటా బియ్యం. ఇది ఎంతవరకు వచ్చింది ఇది చూసారు. ఇది చికెన్ కూర ఫ్రై చేసి ఉండమాట, స్మెల్ వచ్చేస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. అన్నం కూడా ఉడికిపోయింది, ఈ కూర కూడా అయిపోయింది అనమాట. కూర రెడీ అయిపోయింది. ఈ అన్నం ఏం చేస్తానంటే అన్నం ఆర్చేసి కొద్దిగా అన్నం, కొద్దిగా కూర, కొద్దిగా అన్నం, కొద్దిగా కూర ఇలాగ వేసుకుంటాను ఇందులోను. ఇంకో సిమ్లో పెట్టాను చిన్న మంట మీద. అంటే కొంచెం పొలుకు మీద అరుతాను కదా అన్నం ఉంచుతాను కదా పొలుకు మీద, అది మంచిగా పొత్తులాగా ఈడిలాగా ఉంటుంది అనమాట. కొంచెం అన్నం ఉడకలో దింపేసుకుంటే, అందుకని సిమ్లో పెట్టాను. ఇది వేరే ఫోన్, నాకు పగిలిపోయిన ఫోన్ ఉంది కదా, ఆ ఫోన్తో తీస్తున్నాను అన్నమాట వీడియో. ఆ ఫోన్ వీటెక్కువ ఎంతమాన ఆగిపోతుంది, అందుకని ఈ ఫోన్తో తీసిన క్లారిటీ ఎలా అవుతుందో లేదో కామెంట్ చేయండి. రెడీ అయిపోయింది. ఇప్పుడు పెట్టుడే. ఇది అరబీ స్టైల్ బిర్యానీ అనమాట. అంటే కారం ఉండదు, పుల్లగా బాగుంటుంది తిన్నాక. వంట అయిపోయింది పెట్టేసాను. అంటే నేను 6 పీసులు కోడిని సగం అనమాట. 6 పీసులు, 2 పీసులు ఆయనకి వేసాను, 4 పీసులు మేము ఉంచుకున్నాం. ఎందుకంటే మేము నలుగురం కదా, నలుగురికి 4 పీసులు అనమాట. ఇక్కడతో ఈ పూటకి మరి సమాప్తం. ఓకే మరి బాయ్ అందరికీ జై హింద్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.